అంతేనా? నేనే కదా మీ తర్వాత ఫస్ట్ షేర్ చేసుకుంది ఐ థింక్ నాతోనే. మూవీకి సంబంధించిన రఫ్ కట్ చూసింది కూడా ఫస్ట్ నేనే. సో నాకు తెలుసు అంటే ఈ మూవీ ప్రారంభోత్సవం చేసుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నేను దీనిలో యాక్టివ్ ఉన్నాను. చాలా టాలెంట్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఒక ఛానల్కి చీఫ్ ఎడిటర్గా ఉన్నాను కాబట్టి మన సినిమా కష్టాలు అని చెప్తాం కదా. సినిమా కష్టాలు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి ఏమంటారు ఇండస్ట్రీలో ఎవరు లేకుండా ఒక సినిమా రిలీజ్ చేయడమైనా లేకపోతే ఒక సినిమాని తీవడమైనా ఎంత కష్టం అన్నది నేను ఈ సినిమాలో మొదటి నుంచి పార్ట్ కాబట్టి నేను చూశాను. అంటే ఒకటి ఇది చూసిన తర్వాత నేను హేమంత్ గారిని మొదలు ఆ కథ చెప్పినప్పుడు కథ చాలా అద్భుతంగా అనిపించింది. కానీ పిక్చరైజేషన్ ఎట్లా తీస్తారో ఏం చేస్తారో అని నేను అనుకున్నాను. బట్ ఆ రఫ్ కట్ చూసినప్పుడు గ్రాఫిక్స్ అంటే అసలు ఎందుకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారో నాకు అనిపించింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ గ్రాఫిక్స్ కోసం అంటే అవగాహన ఉంటే కనుక విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ మీద అవగాహన ఉంటే ఎంత తక్కువలో సినిమా దివ్వచ్చు అన్నది హేమంత్ గారు నిరూపించారు. నిజంగా ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటే నిజంగా 100 కోట్లనే ఇంప్రెషన్లో నేను ఉండేవాడిని. అఫ్కోర్స్ ఆయన కూడా బాగా ఖర్చు పెట్టారు కానీ నాట్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. సో ఇంత తక్కువలో విఎఫ్ఎక్స్ ఇవ్వచ్చా అంటే డైరెక్టర్స్కు అవగాహన ఉంటే దాని మీద విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అంత తక్కువలో ఒక ఏదో పెద్ద స్టూడియోస్ కాదు ఒక 3 BHK తీసుకొని 3 BHKలోనే మొత్తం దీని విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ జరిగింది. సో ఈ మూవీ రిలీజ్ కానీ దానికి కానీ ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. హీరో సంబంధించి కానీ ఆ తర్వాత మిగతా ఇష్యూస్లో కానీ. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత కష్టం అంతా కూడా అదేంది నాకు తెలుసు. అంటే ఇప్పుడు హేమంత్ గారికి ఏమంటే ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత కొద్దిమంది అడిగారు ఏంటంటే మేము డైరెక్షను లేదా ప్రొడ్యూసర్ వేసుకుంటాం మీకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు రెడీ అని ఆఫర్స్ వచ్చాయి. బట్ ఆయన డబ్బులు కాదు ఎందుకంటే చాలా కష్టపడి తీశారు కాబట్టి ఇది నేను ఇవ్వను వేరే వాళ్ళకి. నేను ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డైరెక్టర్ కానీ నేనే ఉంటాను ఎందుకంటే అది సంబంధించి అంటే గోస్ట్ డైరెక్టర్స్ గోస్ట్ ప్రొడ్యూసర్స్ సంబంధించి కూడా పూర్తిగా అయింది. సో ఇది ఇంకొకటి సినిమా చూసిన తర్వాత సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పేది కానీ అవి కానీ చాలా బాగుంది. అల్టిమేట్గా చాలా సినిమాకి సంబంధించి నేను రివీల్ చేయకూడదు. చాలా తక్కువ క్యారెక్టర్స్తో ఈ సినిమా తక్కువ క్యారెక్టర్స్తో కూడా 7-8 క్యారెక్టర్స్తోనే మొత్తం సినిమా చేయొచ్చని నిరూపించారు. డెఫినెట్గా అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ రావాలి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అన్నది నాకు హేమంత్ గారిని చూసిన తర్వాత నా మిత్రుడు హేమంత్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. అంటే ఎంతోమంది టాలెంట్ ఇట్లా తెలియకుండా బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్త సినిమా అంటే కనుక స్టార్ కాస్టింగ్ కావాలి అంతే. హీరో లేకపోతే హీరోయిన్ కాస్టింగ్ ఆల్రెడీ 10 సినిమాలు 15 సినిమాలు తీసిన వాళ్ళు ఉండాలి, స్టార్ కాస్టింగ్ ఉంటేనే అన్నది. బట్ వితౌట్ స్టార్ కాస్టింగ్ ఎంత మంచి సినిమా తీయవచ్చు. ఎందుకంటే దీనిలో కూడా ఆ స్టార్ కాస్టింగ్ కూడా అవసరం లేదు, లేకుండానే కొత్త వాళ్ళతోనే ఇది నిజానికి సబ్జెక్ట్ కూడా కొత్త వాళ్ళతో తీసేదే. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సినిమాలో పనిచేసే నటీనటులంతా కూడా ఫస్ట్ టైం ఉంటేనే దీనికి కరెక్ట్గా వర్త్ అవుతుందని హేమంత్ గారు నిరూపించారు. సో ఆల్ ది బెస్ట్ హేమంత్ గారు. డెఫినెట్గా ఇది నేను సినిమా మొత్తం చూశాను కాబట్టి చెప్తున్నాను, నాకైతే అమేజింగ్ అనిపించింది. బికాస్ ఒక కొత్త వ్యక్తి డైరెక్షన్ అంటే ఆయన 2వ సినిమా ఇది. సరే ఫస్ట్ సినిమా మొదటి సినిమాతోనే ఇంత బాగా చేయొచ్చు నిజంగా. అంటే థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా కొద్దిమంది చూసినా మౌత్ టాక్ ద్వారా డెఫినెట్గా వస్తారు ఈ సినిమాకి ఆడియన్స్. ఎటువంటి
స్టార్ కాస్టింగ్ కాకుండా ఈ కొత్తదనాన్ని నమ్ముకొని ప్లస్ ఎందుకంటే ఏమంటారు సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ విఎఫ్ఎక్స్ చూస్తే కనుక డెఫినెట్గా 10 కోట్ల సంఖ్యలో ఖర్చు పెట్టారు. డెఫినెట్గా దీన్ని చూస్తే ఒక 50-60 crores బడ్జెట్ అవుతుంది అని అనుకుంటారు డెఫినెట్గా. సో అంత కమాండ్ ఉంది హేమంత్ గారికి. సో నాకు కూడా మొదలు కథ బాగానే ఉంది, బట్ పిక్చరేషన్ చేయగలుగుతారా, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనిపించింది, బట్ చాలా అద్భుతంగా చేశారు. సో ఈ నటీనటులందరికీ క్రూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కావాలి, థియేట్రికల్లో ఆడాలి అని నేను కోరుకుంటాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మనం ఏమంటారంటే ఎందుకు హిట్ కాలేదు అనుకుంటాం. ఎగ్జాంపుల్ అతడు సినిమా ఏమంటారు థియేటర్లో ఆడలేదు, బట్ టీవీలో అయితే చాలా అసలు అతడు సినిమాకి చాలా అద్భుతంగా ఆడింది. కలేజా సినిమా కూడా అంతే అనుకుంటా. సో ఇది థియేటర్లోనే ఆడాలి, తర్వాత ఓటీటీల్లో కూడా బ్రహ్మాండంగా ఆడాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ టు మూవీ యూనిట్, పాయల్ రాజ్పుత్జీ అండ్ హీరోయిన్స్ గాయత్రి గుప్తా గారికి, మిగతా మూవీ యూనిట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా 25 days ఉంది కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ మిగతాయి కానీ సక్సెస్ అవుతాయని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి గుప్తా గారు చూస్ చేసుకునే పాత్రలు కానీ ఆవిడ నటించిన సినిమాలు కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తామో, ఆవిడ ఇంటర్వ్యూస్ని కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాము. చాలా బోల్డ్గా ఏది ఉంటే అది దిల్ కోల్కే మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు దిల్ కోల్కే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.